2025లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఫుల్ వీడియో చెప్పండి విత్ మానిటైజేషన్ రూల్స్ ప్లీజ్. యాక్చువల్గా ఇది 2025లో మానిటైజేషన్ ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఏ ఛానల్లో అయినా ఏ ఇయర్లో స్టార్ట్ చేసినా సరే కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుద్ది. ఇది మాత్రం పక్కా. అది లేట్ అయినా కానీ సక్సెస్ అవ్వుద్ది. మెయిన్ థింగ్ మనం మన ఓన్ వీడియోసే పెట్టాలి అని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. వ్యూస్ కోసం వేరే వీడియోస్ పెట్టి వాటికి వ్యూస్ ఆర్ వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత డిలీట్ చేద్దాము, ఈ మైండ్ సెట్ అసలు ఉండకూడదు. ఫస్ట్ థింగ్ క్రియేటర్కి ఉండాల్సిన లక్షణం అది. అండ్ యూట్యూబ్ క్రియేటర్ పని ఏంటి అంటే కంటెంట్ క్రియేట్ చేయడం, అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేయడం కాదు. కంటెంట్ మీరు ఓన్గా క్రియేట్ చేయాలి, అది క్రియేటర్ పని. సక్సెస్ అవుతారా అన్న దానికి వస్తే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీరు కష్టపడే దీన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. అమ్మో నేను చేయలేనేమో అనే ఇది మైండ్లో ఉందనుకోండి, అది అలాగే ఉండిపోద్ది అంతే. నేను చేయగలను అని ముందుకు వెళ్తే అన్నీ అవే జరుగుతాయి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఛానల్ 2030లో అయినా 2060లో అయినా సరే మానిటైజేషన్ అవ్వద్దు. అంటే అన్ని రోజులు పట్టదు, అసలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరు ఎప్పుడు క్రియేట్ చేసినా 1 ఇయర్లోనే అయిపోవాలి మానిటైజేషన్ అనేం లేదు. ఎప్పుడైనా లాస్ట్ 365 డేస్లో వాచ్ అవర్స్ రావాలి. సో అప్పుడు మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. ఎప్పుడైనా సరే క్రియేటర్స్ ఎలా ఆలోచించాలంటే లాంగ్ రన్లో ఛానల్ని లాంగ్ రన్లో రన్ చేయడానికి ఆలోచించాలి. మనకి ఇప్పుడు పని జరిగిపోయిందిలే అన్నట్లు కాదు. అలా పెడితే ఏంటంటే మీకు అప్పటికప్పుడే, తర్వాత ఏమి ఉండదు. సో ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టాము అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా అది ఎవరన్నా చూసినా కూడా బాగా చేశారు అనిపించాలి. అంతేగాని ఇప్పటికిప్పుడు మనకి వ్యూస్ వచ్చేసినాయిలే అనే మైండ్ సెట్ మనకు వచ్చిందనుకోండి, అసలు ఎప్పటికీ గ్రో అవ్వదు ఛానల్. ఎక్కువ మంది మానిటైజేషన్ అయిన తర్వాత ఛానల్తో ఆడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో ఎప్పుడైనా మానిటైజేషన్ అయిపోతే అంత అయిపోయినట్టు కాదు. మనం వేరే వాళ్ళ వీడియోస్ పెట్టుకోవచ్చులే అనుకోవద్దు. మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మానిటైజేషన్ అయిన తర్వాత. అసలు ఛానల్ స్టార్ట్ చేసి మీరు ఏ కంటెంట్ పెట్టాలి అనేది ముందే ఆలోచించుకుని దానికి తగినట్టే ఛానల్ నేమ్ పెట్టి ఆ కంటెంట్లో మీరు ఎక్కువ వీడియోస్ చేయగలరా లేదా అనేసి చూసుకుని పెట్టాలి. ఎందుకంటే వీడియోస్ ఎక్కువ వీడియోస్ ఉండాలి కదా. వీడియోస్ చేస్తూ ఉంటేనే కదా మనకు రెవెన్యూ వచ్చేది. సో ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయగలరా లేదా అండ్ కొత్తగా ఉండాలి. అందరూ చేసేదే చేద్దాము అనే దానికంటే ఏదన్నా కొత్తగా చేయడానికి ట్రై చేయండి. అంతేగాని అసలు డిసైడ్ అవ్వకుండా ఛానల్ అనేది పెట్టేసి ఏదో ఒకటి పెట్టేద్దాంలే అన్నట్టుగా స్టార్ట్ చేశారనుకోండి, ఎప్పటికీ ఛానల్ అనేది అసలు గ్రోత్ ఉండదు. ఒక కంటెంట్ అనుకుని దానికే ఫిక్స్ అవ్వండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఛానల్స్ సక్సెస్ అవ్వకపోవడానికి ఒకే ఒక రీజన్ మిక్స్డ్ కంటెంట్. ఎక్కువ మంది అంతే, మిక్స్డ్ కంటెంట్ అంటే అదొక సరదా అనమాట. ఈవెన్ ఎవరికైనా ఉండేది, అదని తప్పు పడతాం కాదు. మనం ఒక ఛానల్ రన్ చేస్తున్నాము అంటే మనం తీసిన వీడియోని పెట్టేసుకోవాలనిపిస్తూ ఉంటుంది, అది ఎక్కడ తీసిన వీడియో అయినా సరే. కానీ మన కంటెంట్ ఒకటైనప్పుడు వేరే వీడియో పెట్టకూడదు కదా అనే కంట్రోల్ అనేది ఉండాలి కంపల్సరీ. కేవలం మిక్స్డ్ కంటెంట్ వల్లే ఛానల్స్ అనేది అసలు గ్రో అవ్వట్లే. ఇది వరకు అంత లేదు. బట్ ఇప్పుడు ఛానల్స్ పెరిగిపోయే కొద్దీ మనకు ఒకటే కంటెంట్ అయితేనే రీచ్ వస్తుంది. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో ఒక్క వీడియో కూడా అసలు మిక్స్డ్ కంటెంట్ అనేది అసలు పెట్టొద్దు. వేరే ఛానల్స్ చూసి వాళ్ళు ఏం చేస్తుంటే అది ఫాలో అవ్వడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ అనేది ఏంటంటే ఎక్కువ మంది ఎలా చూస్తున్నారు, ఏ కంటెంట్కి వ్యూస్ వస్తున్నాయో ఆ కంటెంట్ని కాపీ చేసి పెట్టేయడానికి చూస్తున్నారు. అది కాపీ కంటెంటే అవుద్ది ఎప్పుడైనా సరే, రీయూజ్డే అవుతుంది. రీయూజ్డ్ వచ్చినా వాయిస్ ఓవర్ ఉంటే అపీల్ చేస్తే సక్సెస్ అవుతుంది. కానీ మీరు ఇదే కంటెంట్ కంటిన్యూ చేయగలిగితే ఓకే. బట్ కంటిన్యూ చేయలేనప్పుడు ఏం చేస్తారు, ఆ కంటెంట్ మీకు అంత తెలియదు, నాలెడ్జ్ లేదు. అందుకే ఎప్పుడైనా సరే నాలెడ్జ్ ఉన్న కంటెంట్ మీరు సెలెక్ట్ చేసుకుని వీడియోస్ చేయాలి ఎప్పుడైనా. అప్పుడు మీకు ఛానల్ అనేది లాంగ్ రన్లో మీరు మెయింటైన్ చేయగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, టెక్ ఛానల్ తీసుకుందాము. టెక్ ఛానల్స్ అసలు ఏమి ఇన్ఫర్మేషన్ తెలియకుండా వీడియోస్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు, వేరే వీడియోస్లో చూసి ఏ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో తీసుకుని ఆ టాపిక్ పైన వాళ్ళకి తెలిసినా తెలియపోయినా లేదంటే కాపీ చేసైనా సరే పెట్టేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెళ్ళి డౌట్ అడగండి, ఒక్క మొక్క తెలియదు వాళ్ళకి. అంత ఫేక్ ఇన్ఫర్మేషనే ఇస్తారు వీడియోస్లో కూడా. మీరు వెళ్ళి డౌట్ అడిగినా కూడా ఏం తెలియదు వాళ్ళకి. మీకు అసలు అర్థమైపోతుంది అట్లా ఎవరు ఉంటారు ఏంటనేది కూడా మీకు వాళ్ళని అడిగితేనే ఈజీగా అర్థమైపోద్ది. సో మరి ఎన్నాళ్ళు రన్ చేస్తారు అట్లాగా ఊరికే? అట్లా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే టెక్ ఛానల్ అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి వీడియోలు చేసి పెట్టేస్తున్నారు. అండ్ మన జనాలు కూడా వెళ్ళిపోయి కింద ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నాకు వ్యూస్ రావట్లేదని అడుగుతున్నారు. ఎంత కామెడీగా అనిపిస్తుందో అసలు. వ్యూస్ వాళ్ళు ఏం చేస్తారు, వ్యూస్ వాళ్ళకి ఏదో లక్కీగా ఏదో నెగిటివ్ వీడియో పెడితే వైరల్ అయ్యి వ్యూస్ వచ్చినాయి.
వాళ్ళు మీకు ఎలా హెల్ప్ చేస్తారు చెప్పండి? అసలు ఎవ్వరు చేయలేరు వ్యూస్ గురించి అని చెప్తున్నా కూడా ఇక్కడేమో కరెక్ట్ అంటారు నా వీడియోస్ కింద కామెంట్స్లో. వేరే వీడియో దగ్గరికి వెళ్ళేమో నాకు హెల్ప్ చేయండి వ్యూస్ రావట్లేదు. ఇట్లా చాలామంది ఉన్నారు అసలు ఇట్లాగా. సో అట్లా ఏది పడితే అది, అంటే వీళ్ళ కంటెంట్కి వ్యూస్ వస్తున్నాయి మనం ఇది చేద్దామని అనుకోవద్దు. మీరు చేయగలరా లేదా అనేది మీరు ముందు ఆలోచించుకోవాలి. మనకి ఛానల్ అనేది ఊరికే ఇప్పుడు అయిపోయినట్టు కాదు కదా. లాంగ్ రన్లో రన్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి మనకు ఆ కాన్సెప్ట్ పైన, ఉంటేనే చేయగలం వీడియోస్. ఇప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఎన్ని ఆలోచించానో, ఏముంటాయి టెక్ రిలేటెడ్ చెప్పడానికి అసలు. ఎన్ని వీడియోస్ అని చేస్తాము, రన్ చేయగలమా లేదా, ఎన్నో ఆలోచించి ఫైనల్గా పెట్టా. మరి 3 years నుంచి స్టార్టింగ్లో అయితే 3 వీడియోలు 4 వీడియోలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మానిటైజేషన్ అయ్యే వరకు డైలీ వీడియోస్ పెట్టాను, డైలీ 1, 2 పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. దాని తర్వాత కూడా మరి అన్ని వీడియోస్ పెట్టి కోర్స్ కొన్ని రిపీటెడ్ ఉంటాయి, ఎందుకంటే అప్డేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. అన్నీ వేరే వీడియోస్ అని నేను చెప్పను. అండ్ షార్ట్స్ కూడా ఉన్నాయి అనుకోండి, షార్ట్స్ కూడా రీమిక్స్ చేశాను ఎక్కువగా. సో అవి వేరు. అయితే చేయొచ్చు, మనం ఎంత కంటెంట్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే డౌట్సే బోల్డన్ని ఉంటాయి కదా. నేను చేసే వీడియోస్ అన్నీ మీ డౌట్సే. కొన్ని వీడియోస్ నేను ఏదన్నా అప్డేట్స్ వచ్చినప్పుడు చెప్పడానికి చూస్తూ ఉంటాను. సో అవి అట్లా చేయగలము అనే విషయం నాకు అర్థమైంది. అది ఎప్పుడు వస్తుంది మనకి, దానిపైన ఆ కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉంటేనే చేయగలం ఏదైనా సరే. ఏదో ఒకటి చెప్దాంలే మనకు వ్యూస్ వస్తాయి కదా అనుకుంటే అది వేస్ట్. ఫేక్ కంటెంట్ ఈ వీటిల్లో కూడా ఫేక్గా చెప్పే వాళ్ళకే వ్యూస్ వస్తాయి. మీరు చూడండి, జెన్యున్ కరెక్ట్గా చెప్పే వాళ్ళకి ఎవరికి వ్యూస్ రావు, ఫేక్ చెప్పే వాళ్ళకే వ్యూస్ వస్తాయి. ఎందుకంటే దానికే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అలా అని మీరు ఆ ఫేక్ కంటెంట్ ఆ ఛానల్స్ మళ్ళీ తెలిసిపోద్ది, ఎప్పటికైనా బయట పడిపోద్ది. నిజం అనేది బయట పడకుండా ఉండదు కదా, అప్పుడు ఫుల్ నెగిటివ్ అవుతుంది. సో ఎప్పుడైనా నేను చెప్పేది అందుకే, మనం కరెక్ట్గా ఉంటే ఎప్పటికీ ఛానల్ అనేది ఎప్పటికీ రన్ అవుద్ది. ఒక రకంగా చెప్పాలంటే నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఒక రకంగా చూస్తే ఇప్పుడు నేను వీడియోస్లో చెప్పేదాన్ని బట్టి అది విని పాటించి అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అసలు చదువుకున్న వాళ్ళే కరెక్ట్గా పెడుతున్నారు. చదువుకున్న వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళే మిస్టేక్స్ చేస్తున్నారు, ఏముందిలే అనేసి. సో అట్లా ఇక్కడ చాలామంది ఇప్పుడు మాకు అసలు చదువు లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు అనేసి చెప్తా ఉంటారు. యూట్యూబ్కి చదివే అవసరం లేదు, కొంచెం బుర్ర ఉంటే చాలు అంతే. ఆ బుర్ర ఉండి మీరు కరెక్ట్గా ఆలోచించగలిగితే చాలు. యూట్యూబ్ ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించగలిగి వీడియోస్ పోస్ట్ చేయగలిగితే చాలు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అది ఏ ఇయర్ అయినా సరే, 2030 అయినా 2060లో యూట్యూబ్ ఉంటే వస్తుంది అప్పటికి కూడా. ఈ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా భయం ఉంటుంది, అమ్మో స్ట్రైక్స్ వస్తే ఏం చేయాలో మనకు తెలియదు, ఎందుకు వచ్చింది జాగ్రత్తగా ఉందాంలే అనేసి. బట్ వీళ్ళు ఏంటంటే కావాలని చేతులారా 3 స్ట్రైక్స్ వచ్చి ఛానల్ టర్మినేట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో అన్నీ మనకు తెలుసని అనుకోకూడదు. ఇప్పుడు నాకు తెలియనివి కూడా బోల్డన్ని ఉన్నాయి, నాకు తెలియకపోతే నేను ఈ గ్యారంటీ తెలియదనే చెప్తాను, వీడియోలోనే చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా వచ్చి అడిగినా కూడా నాకు తెలియదనే చెప్తాను, ఎందుకంటే మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా, రాంగ్గా గైడ్ చేయకూడదు కదా. ముందు సగం తెలిసిన వాళ్ళే ఇలా మిస్టేక్స్ అనమాట చేసేది. ఒక అతను 3 ఛానల్స్ పెట్టారు, ఏమీ కంటెంట్ లేదు. 3 years నుంచి అసలు యూట్యూబ్లో ఉన్నారనమాట. ఫస్ట్ ఒక ఛానల్ ఏదో సేల్ చేసుకున్నారు, అయిపోయింది. చాలా ఎక్కువ 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ బాగా వచ్చేవి. దాని తర్వాత ఇంకో ఛానల్, అది కూడా పోయింది. పోవడం అంటే మానిటైజేషన్ అయిన తర్వాత రీయూస్డ్ అని వచ్చింది. నా కంటెంట్ అసలు అవ్వదు మానిటైజేషన్. 3వ ఛానల్ క్రియేట్ చేశారు. మరి 3 సంవత్సరాలు ఊరికే వేస్ట్ అయిపోయినట్టు. అదే ఆ 3 సంవత్సరాలు ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తే ఈ పాటికి ఒక ఇది పడిపోయేది, ఆ ఛానల్కి ఒక మంచి పేరు వచ్చేసేది. 3 years మొత్తం వేస్ట్ అయిపోయినట్టే. మెయిన్ అందుకే నేను చెప్పేది ఎప్పుడు పేషెన్స్ అంతే, అంతకంటే వేరే ఏం లేదు. యూట్యూబ్లో మీరు కరెక్ట్ కంటెంట్ ఇస్తూ వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మనం కంటెంట్ ఇవ్వకుండా నాకు సక్సెసే కావాలి, నాకు డబ్బులే కావాలి అంటే చచ్చినా రాదు అది. ఎప్పుడైనా మనం ఏదన్నా ఒక పని స్టార్ట్ చేసాము అంటే అది అవుతుంది, నేను చేయగలను అనే హోప్తోనే చేయాలి. ఇప్పుడు ఈ రీయూజ్డ్ ఇష్యూ గురించి వస్తూ ఉంటారు, అపీల్ గురించి. నేను అపీల్స్ సక్సెస్ అవుతాయి, మానిటైజేషన్ అవుతాయి అనే ఛానల్స్ తీసుకుంటాను. నేను మామూలుగా అసలు అన్నీ తీసుకోను, మానిటైజేషన్ అవ్వదు అనే ఛానల్స్ అసలు తీసుకోను నేను. అయితే చెప్తాను, ఇట్లా చేయండి వీడియో, ఇలా చేయండి అనేసి చెప్తాను నేను. చెప్తే కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు, అయిపోతుంది. బట్ కొంతమంది ఏం చేస్తారంటే డౌట్, అసలు అవుతుందంటారా, మొత్తం అసలు ఆ అపీల్ వీడియో అయ్యే వరకు 100 డౌట్లు వస్తాయి. అవుతుందంటారా, అవ్వకపోతే ఏం చేయాలి? ఇక నాకు చిరాకు వచ్చింది అనుకోండి, మీరు ముందు అవుతుంది అనుకుని చేయండి, అదే అవుద్దని చెప్తాను. ఎన్నిసార్లు అని చెప్తాము? పదే అదే రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు.
అది ఎప్పుడైనా ఆ నెగిటివ్ అనేది తీసేయాలి. ఎందుకు అవ్వదు? మనం కరెక్ట్‌గా చేస్తున్నాం వీడియోస్. కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు అప్పీల్ ఎందుకు అవ్వదు? సో, మీరు అవుతది అనుకునే చేయండి. కొన్ని సార్లు ఏదన్నా అప్డేట్స్ చేంజ్ అయితే దానికి మనం ఏం చేయలేము. కాకపోతే తర్వాతైనా మనం సెట్ చేసుకోవచ్చు ఎట్లైనా. మన కంటెంట్ పెడితే అప్పీల్ సక్సెస్ అవ్వకుండా అయితే ఉండదు ఖచ్చితంగా. సో, అందుకే మనం ఎప్పుడైనా సరే మనం కరెక్ట్‌గా అనుకుని ఆ పని నేను చేస్తాను, చేయగలను అనుకుని చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అండ్ మెయిన్‌గా మనకి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సీరియస్‌నెస్ అనేది ఉండాలి. సీరియస్‌నెస్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకు ఒక పని కావాలి అంటే అది ఎలా సాధించాలో అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఛానల్ చెకింగ్‌ల కోసం నన్ను అడుగుతా ఉంటారు. చూడండి కామెంట్స్‌లో ఎన్ని ఉంటాయో చూడండి. ఈ వీడియో అనే కాదు, వేరే ఏ వీడియోస్ అయినా, ఏ పోస్ట్ పెట్టినా నేను అన్నీ కరెక్ట్‌గా పెడుతున్నానో ఒకసారి నా వీడియో చూడండి. కామెంట్స్‌లో రాస్తారు. అన్ని వేల కామెంట్స్‌లో అసలు నేను ఎలా చూస్తాను చెప్పండి? అంటే వాళ్ళకేంటంటే సీరియస్‌నెస్ లేదు. ఇప్పుడు వాళ్ళకి సీరియస్‌గా ఛానల్ చెక్ చేయించుకోవాలి అనుకుంటే నేను వీడియోస్‌లో చెప్తూనే ఉంటా. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి అనేసి. సో, సీరియస్‌గా చేయించుకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కే వస్తారు. వాళ్ళకి అమౌంట్ ఓకే అనుకుంటే ఓకే. లేదంటే వద్దని చెప్పేస్తారు. అయిపోయిద్ది అక్కడికి అంతే. అలా కాకుండా ఇక్కడ ఎన్ని కామెంట్లు పెడతారో. అంటే వాళ్ళకి అసలు సీరియస్‌నెస్ ఉండదనమాట. అంటే ఏదో సరదాగా ఒక కామెంట్ పడేద్దాం. ఇస్తే రిప్లై ఇస్తారు. లేదంటే లేదు. ఎంతమందికని రిప్లై ఇస్తా? నేను రిప్లై ఇవ్వడం మానేశాననమాట. సో, అట్లా ఈ ఛానల్ చెకింగ్ అని కాదు. ఇప్పుడు నా దగ్గరికి రమ్మని కూడా నేనేం చెప్పను ఛానల్ చెకింగ్‌కి. మళ్ళీ ఇది కూడా ఏదో అందరూ నీ దగ్గరికి రావాలని మొన్న ఎవరో కామెంట్ రాశారు. అది వేస్ట్. ఇప్పుడు నా దగ్గరికొస్తే నా పనులు నాకుంటాయి గదా! నేనేం అట్లా కావాలని నేను ఎవరిని రమ్మని చెప్పను. మీకు డౌట్ ఉంటేనే రమ్మని చెప్తాను తప్ప అది కూడా వచ్చిన తర్వాత కూడా నేను రీజన్ అడుగుతా. కొంతమంది వ్యూస్ కోసం అని చెప్తారు. వ్యూస్ కోసం చెకింగ్ అనవసరం అని ముందే చెప్తా నేను. సో, సీరియస్‌నెస్ ఉండాలి. ఎప్పుడైనా మనం ఒక పని చేస్తున్నాము అంటే ఏదో పెట్టాంలే ఎవరో ఒకళ్ళు కామెంట్ పడేస్తే ఎవడో ఒకడు ఆడే రిప్లై ఇస్తాడులే అనుకోవద్దు మీరు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు అంత ఖాళీగా అయితే ఎవరు ఉండరు. ఇన్ని కామెంట్స్‌లు వేల కామెంట్స్ అసలు. ఆ వీడియో ఓపెన్ చేసి కామెంట్స్ ఓపెన్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చేలోపు ఇంకా కామెంట్స్ వచ్చేస్తాయి. ఎంతమందికని రిప్లై ఇస్తాను చెప్పండి? సో, అది చాలా కష్టం. సీరియస్‌గా చేయాలి అనుకునే వాళ్ళు కరెక్ట్ వేలోనే వెళ్తారు. అంటే ఇప్పుడు మనం ఈ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వాలి. ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది వీడియోస్ చూస్తే అర్థమవుతది. లేదంటే కామెంట్స్‌లోనే ఎంతమందికి రిప్లై ఇస్తాను. పెయిడ్ చెకింగ్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి అనేసి. ఆ రిప్లై చూసినా తెలిసిపోద్ది కదా! సో, ఏంటంటే వీడియోలో చూసే మళ్ళీ కామెంట్లు రాయడం సేమ్ ఆన్సర్ ఉంటది వీడియోలోనే. మళ్ళీ దాన్ని కామెంట్‌లో రాస్తా ఉంటారు. అదేంటంటే బాధ్యత లేకుండా వీడియోస్ చూడడం. టెక్ ఛానల్ వీడియోస్ నా ఛానల్ అనే కాదు. ఈ ప్రాబ్లమ్ అందరు టెక్ ఛానల్స్‌కి ఉంది. వీడియోలో మ్యాటర్ ఉంటుంది. అది చూడకుండా కామెంట్ రాస్తే ఏం ఉపయోగం? సో, ఆ విధంగా అనమాట. నిజంగా బాధ్యతగా చేసేవాళ్ళు ఎట్లా ఉంటారంటే నా ఛానల్‌లో సక్సెస్ అయిన వాళ్ళు చెప్పే మాటలవి. నే మే వాళ్ళు నన్ను ఎప్పుడు డౌట్స్ అడగల. వాళ్ళు ప్రతి వీడియో వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ వీడియోసే చూసాము. మొత్తం మానిటైజేషన్ కూడా మీ దాంట్లోనే చూసి చేసుకున్నాము అనేసి చెప్తా ఉంటారు. సో, మంచిదే. అంటే వాళ్ళేంటంటే క్లియర్‌గా ఫాలో అవుతున్నారు వీడియోస్. ఊరికే అల్లాడప్పగా చేయటంలా. సో, అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. కొంతమందికి తెలీదు. అందరికీ తెలుసని నేను చెప్పను. కొంతమందికి తెలీదు. ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని అంత తెలివిగా ఉండకపోవచ్చు. కొంతమందికి ఓకే. బట్ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా అట్లా అడుగుతుంటే ఎలా ఉంటది చెప్పండి? సో, అలా మెయిన్‌గా మీకు సీరియస్‌నెస్ ఉండాలి. మీ ఛానల్ పైన ఎట్లైనా నేను సాధించి తీరాలి అనేసి మీరు అనుకోవాలి. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎంతసేపు ఇంట్లో వాళ్ళ మీద కంప్లెయింట్స్ చేయడం ఎక్కువైపోయింది. అంటే వాళ్ళేదో కరెక్ట్‌గా ఉన్నట్టు ఇంట్లో వాళ్ళే రాంగ్‌గా ఉన్నట్టు కంప్లెయింట్స్ ఇస్తున్నారు ఎక్కువగా. మీరు కరెక్ట్‌గా ఉంటే ఎవ్వరు ఏమనరు మిమ్మల్ని కూడా. వాళ్ళ పనులన్నీ చేసేసి మీరు యూట్యూబ్‌లోకి రండి. ఎవరేమంటారప్పుడు? సో, అదేం ఉండదు కదా! సో, మీ పని మీరు చేస్తూనే మిగతా వర్క్స్ అన్నీ కూడా చేసుకోగలగాలి. 2 మేనేజ్ చేయగలగాలి. మేనేజ్ చేయలేకపోతున్నారా? తగ్గించండి. యూట్యూబ్ కోసం టైం తగ్గించండి అంతే. అంతేగాని సిన్సియర్‌గా పని చేయాలి. సిన్సియర్‌గా పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినా సరే. 2025లోనే చేసిన వాళ్ళకి సక్సెస్ వస్తదా? లేదంటే అసలు ఇప్పుడు ఇన్ని ఛానల్స్ అయిపోయినాయి సక్సెస్ రాదా? అదేం లేదు. ఎందుకంటే రీసెంట్‌గా ఛానల్స్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ 10 వీడియోలతో. మెయిన్ మన కంటెంట్, ప్రెజెంటేషన్, వాయిస్ ఓవర్ మ్యాటర్ అవుతుంది. మ్యూజిక్ మాత్రం వాడొద్దు. వాయిస్ ఓవరే ఇవ్వండి. ఎందుకంటే వాయిస్‌కి చాలా పవర్ ఉంటుంది. మీకు తెలీదా ఆ విషయం? బాగున్నా, బాగోకపోయినా సరే మీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు ఆ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తది మాట్లాడే దీంట్లో. సో, వాయిస్ ఓవర్ కంపల్సరీ ఇవ్వండి. మీరు ఓన్‌గా కంటెంట్ క్రియేట్ చేయగలిగే కంటెంటే పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతారు యూట్యూబ్‌లో మీరు కరెక్ట్‌గా ఉంటే.